వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. టీఎల్ బతుకు చెప్తా డే టు డే ఎలా అవుతుందని. పొద్దున్నే మా మేనేజర్ వస్తాడు, ఓ కాల్ పెట్టుకుంటాడు 9:30కి వస్తాడు. ఏమేమి టికెట్స్ వర్క్ చేస్తున్నారు, ఈ వీక్ రిలీజ్ అయింది, అది ఇది, ఎస్టర్డే ఎందుకు ఇష్యూస్ వచ్చినాయి, దాని రీజన్స్, తోట కూడా అది సావాదింగి పోతాడు ఒక అర్ధగంట. తర్వాత అందరికీ వర్క్ కలిసేసి కాల్ ఎండ్ చేసి వెళ్ళిపోతాడు. ఈ కాల్ ఎండ్ చేసినాక సరే వర్క్ ఉంది కదా అని వదిలేద్దామా అనుకుంటాడా? లేదు, మళ్ళీ గ్రూప్స్లో పింగ్ చేసి ఆ టికెట్స్ కావాలి, ఈ టికెట్స్ కావాలి, ఒక క్లయింట్ వెయిట్ చేస్తున్నాడు ఒక టికెట్ కోసం, ఆ టికెట్ ఈరోజు ఒక 2 గంటల్లో వేసేస్తే వాడు మనకి బిల్లింగ్ చేస్తాడు, ఈ బిల్లింగ్ వంకాయ అని చెప్పి ఆ టికెట్స్ చేయించుకుంటాడు. సరే పోనీ అవి కూడా చేద్దామని ఫిక్స్ అయితే ఈ మిడిల్ గ్యాప్లో టెస్టింగ్ టీం వాళ్ళు వచ్చేసి మాకు ప్రొడక్షన్ ఇష్యూస్ వచ్చినాయి, ఆ ఇష్యూ వచ్చింది, ఈ ఇష్యూ వచ్చిందని ఫిక్స్ చేయండి సావా గుట్టి చోలు వదిలేస్తుంటారు. ఇవన్నీ చేస్తా కూర్చుంటుంటే టైం 1 అయిపోతుంది. మా అమ్మేమో 1 అయింది చిన్న, 2 అయింది చిన్న, తిందురా అనుకుంటారు. ఏం చేస్తాం, టైంకి తినాలా, లేకపోతే మనకు బోనస్గా గ్యాస్ ట్రబుల్ అదొకటి ఉంది ఆల్రెడీ. ఇప్పుడు ఈ 1-2 అయినాక తినేసి ప్రశాంతంగా కూర్చుందాం అనుకుని వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మళ్ళీ ఏదో ఒక సంత వస్తుంది, ఇష్యూస్ అవి చూస్తుంటాడు. అన్నట్టు ఇంకోటి మర్చిపోయినా, ఇవంతా సంతలు వీళ్ళలో ఇంకోటి ఉంటారు మా దాంట్లో, మా పిల్లలు అంటే మా జూనియర్స్, ముద్దుగా మా పిల్లోళ్ళు అనిపించుకుంటారు. వాళ్ళేమో వచ్చి అన్నా మాకు ఆయుష్ వచ్చింది అన్నా 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 అని గ్రూప్స్లో ఫోన్ కాల్స్లో వాళ్ళ అమ్మ ఎప్పుడు చూడు అన్నా 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 అనే వడ్డుకెచ్చి రాగలిచ్చినారు. ఆ రేంజ్లో అన్నా 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 అని పిలుస్తుంటారు వాళ్ళు. ఒకడు వచ్చి అన్నా కొయ్యి రాకున్నారు, ఇంకోటి వచ్చి అన్నా జావా స్క్రిప్ట్ లెటర్ వచ్చిందంటాడు, ఇంకోటి ఏమో వచ్చి అన్నా జెన్కిన్స్లో బిల్లు మీద ఎందుకు వస్తుంది, ఇష్యూ వస్తుందన్నా అంటాడు. ఈ అమ్మ వాళ్ళ ఇష్యూస్, వీళ్ళ ఇష్యూస్, ప్రొడక్షన్ ఇష్యూస్, అవి ఇవి కాల్స్, ఎస్టిమేషన్స్, టైమింగ్స్ ఇచ్చే లోపల 7-8 అయిపోతుంది. అప్పుడు తిరిగ్గా పోయి బాత్ చేసి తినేసి మన టాస్కులు ఏమైనా ఉన్నాయా అని చూసుకుందామని కూర్చుంటే ఒక్క టాస్క్ స్టార్ట్ చేసలేకుండా అప్పుడు మళ్ళీ కూర్చొని 12 వరకు ఆ టాస్కులు చేసేసి మళ్ళీ మార్నింగ్ 6కో 7కో లేచి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేసి 9:30కి వచ్చి మళ్ళీ 9:30 కాల్లో వచ్చేసి మళ్ళీ మా మేనేజర్ వచ్చి ఏమైంది, టికెట్స్ అయిపోయేది ఇది కూడా ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి అని అడుగుతారు. వీళ్ళు వాడు ఇచ్చిన టికెట్స్ ఎవరు అడగాడు, నేను ఇచ్చిన టైం నుంచి మాత్రం కంప్లీట్ చేయాలి. ఇప్పుడు మేము ఒక వీక్కి ఒక 10 టికెట్లు పెట్టుకుంటాం, 10 టికెట్లు పెట్టుకుంటే వాడు మధ్యలో ఇంకో 5 టికెట్లు ఇస్తాడు. వీక్ అంతా ఎందుకు వచ్చేపాటికి 10 టికెట్లు ఎందుకు కంప్లీట్ కాలే అంటాడు. కానీ 5 టికెట్ల గురించి మాట్లాడాడే, అది మేమే చేసినాం కదా, అయితే ఎవరు చేయరు కదా, అవి మాట్లాడాడు, ఇది కంప్లీట్ కాలేదని చెప్పి మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకుంటాడు. దీని అమ్మ జీవితం ప్రతిరోజు ఇదే. మీ అమ్మ రోజుకి 14 గంటలు పని చేయలేక గుడ్డు జాకి వేసి చచ్చిపోతున్నాం. ఇదంతా మా మేనేజర్ చెప్పాలంటే మాకు ధైర్యం రాదు. ఏం చేస్తాం, సంఘ కాల్లో వింటాం, సోది తిడతాడు, మా పని మేము తీసుకుని రెగ్యులర్ గుడ్డు చాకి. ఇది ఒక టీఎల్ బతుకు. అంటే అందరు టీఎల్స్ ఉండవు అనుకోండి, బేసిక్గా మాది స్టార్టప్, కొంచెం దూల తిరిగిపోతుంటుంది. దట్స్ ఇట్.